ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడిని చూసుంటారు, కానీ వీక్నెస్ని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడే వడ్డీ రాజా. అది 10 రూపాయలు ధర్మ వడ్డీకి. మగాడి బలం బలహీనత రెండూ ఆడదే కాబట్టి వడ్డీ రాజా అడిగిన మొదటి ప్రశ్న. పెళ్ళా ఉందా? లేదన్నా. ఏ పెళ్ళి అవ్వలేదన్నా. ఇల్లు? అది అంటే అన్నా అన్న రూమ్మేట్ అన్నా. పేరేమన్నావు? సంజయ్. సంజు అన్న. చూడమని అన్నా 1 పాయింట్, వీడికి పెళ్ళాం ఇల్లు లేదు. 2 పాయింట్, నిన్ను నమ్మే డబ్బిస్తున్నా. ప్రతి నెల టెన్షన్గా వడ్డీ రావాలి. 3 పాయింట్, 4 నెల అస్సలు సెటిల్ చేయాలి. ఓకేనా? ఓకే అన్నా. ఓకేనా. రాజా, డబ్బు ఎలాగో అలాగిచ్చేస్తాను. డబ్బు కోసం ఇలా ఇంటికి రావడం ఏం బాలేదు. ఇల్లు వీడి కదా. నేను ఎలాగైనా ఇచ్చేస్తాను రాజా. నిన్నటితో నీ టైం అయిపోయింది. అది కాదు రాజా, ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. పెద్ద పుడిగాడు. నీ కాలు పట్టుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వు రాజా, ప్లీజ్. లే 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 లేదను లే, కూర్చో. నీ ఇల్లు, నీ డైనింగ్ టేబుల్, నీ కుర్చీ, నీ బెడ్రూమ్ సూపర్. దానికంటే నీ బాత్రూమ్ ఇంకా సూపర్. రాత్రి కూడా అక్కడే పడుకున్నా. ఇటాలియన్ మార్బుల్సా, మస్తు చల్లగుంది. కూర్చో దా. వీలైనంత త్వరగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఓ, వీలైనంత త్వరలో ఇచ్చేద్దాం అనుకున్నావా? అరే ఈ విషయం తెలియక నేను నీ కూతురు బయట లాక్కొచ్చేసానే. ఏం చేద్దాం దాను? ధను ధను, నా డబ్బు నాకు ఇచ్చి ఈ బయట తీసుకెళ్ళి కళ్ళల్లో ఈ పిస్సు కుట్టడం ఆపి నా డబ్బు ఏర్పాటు చేయి. రాజా, ఇది వడ్డీకి సరిపోయింది. మరి అసలు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేసి, 2-3 అదే 2-3 రోజుల్లో 2-3 3. ఇది పాయింట్. కరెక్టా? కరెక్టా? ఉందన్నా. రే సంజుగా, నువ్వు టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఆడు నేను ఫ్యాన్ టిప్ తీసి నుంచోబెట్టిలా ఉన్నాడు రా. నీ ప్యాంట్కి నాది గ్యారంటీరా. అవును, వాడిల్లన్నా. ఏమో నాకేం తెలుసు, ఫోన్ చేసి రమ్మంటే ఇది ఆడిల్లే అనుకున్నాను. రేయ్, బ్లాక్ అండ్ వైట్ రెడీయా? వస్తున్నావునా? పదరా. నీకు 3 రోజులు టైం. కరెక్ట్ టైంకి నా డబ్బు రాకపోతే నీ సొంతూరేదను? చెన్నై రాజా, ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. తెలుగు వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అంటే ఇష్టం, తమిళ వాళ్ళకి సాడ్ ఎండింగ్ అంటే ఇష్టం. నీకే ఎండింగ్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. 3వ రోజు సాయంత్రం నా డబ్బు నా ఇంటికి రాకపోతే నీ ఇంటి ముందున్న కార్ నా షెడ్ ముందు ఉంటుంది.
మైక్రోసాఫ్ట్లో జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రా, వచ్చేసినట్టు అనుకో. Your expectation is small. Sorry, you are not qualified. Sorry, you are overqualified. అక్క పెళ్ళి 4 నెలలు అయింది. బ్యాడ్ టైం ఇంకా నాతోనే ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 2 నెలలు ఎలాగో మేనేజ్ చేసి వడ్డీ ఇచ్చేసాం. 2 నెలల నుంచి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అసలు వడ్డీ 2 కలిపి ఇవ్వాలి. వడ్డీ రాజా ఫోన్ చేస్తే ఏం చెప్పాలో కూడా తెలియదు. ఈరోజే వాడు నాకు ఇచ్చిన లాస్ట్ డే. ఈరోజు కనుక వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను మొహమాటం లేకుండా చంపేస్తాడు. డబ్బు కావాలని మనీ గార్డ్ని అడిగితే అరేంజ్ చేస్తున్నాడు. షూరిటీ ఉన్నాడు కదా, వాడి భయం వాడిది. అమ్ము, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. నా ఫోకస్ స్టడీస్ మీద నుంచి తన మీదకి షిఫ్ట్ అయింది. 2 ఏళ్ళ తర్వాత తను 5th క్లాస్లోకి వచ్చింది. అందుకే నేను కూడా 5th క్లాస్లోనే ఉండిపోయాను. ఫెయిలియర్స్లో కూడా సక్సెస్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి మేమిద్దరం ఒకటే క్లాస్. 5th నుండి నాకు జాబ్ వచ్చే వరకు నాకు అమ్మునే హెల్ప్ చేస్తుంది. చిన్నప్పుడు తను చూసినప్పుడు తను ఇంత అందమైన అమ్మాయిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ అమ్ము. కానీ ఇప్పుడు వరకు చెప్పలేదనుకోండి, అబ్బాయిలం కదా, చెప్పడానికి ఉండే ధైర్యం కంటే కాదంటదేమో అన్న భయం ఎక్కువ. సారీ, అంటే వచ్చేదారిలో పెద్ద బస్సు వచ్చి చిన్న ఆటోని గుద్దేసింది. ఫుల్ ట్రాఫిక్ జామ్, అందుకే బాగా లేట్ అయిపోయింది. రీజన్ చాలా చెత్తగా ఉంది కదా. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ రీజన్ ఇస్తాను. అంటే లేట్ కూడా రాను. ఏదో చెప్పాలన్నావు కదా. అది అరే రే దానన్న అంటే అక్క, బావ, మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడడానికి నువ్వు రెడీయా? అంటే కష్టపడాల్సి ఉంటుందని కాదు, వాళ్ళు అంటారని. 1 వీక్ అయింది, 2 వీక్స్, 3 వీక్స్ అయింది. ఏమన్నా చెప్తావని. అయితే ఏంటి, ఒక్కసారైనా టైంకి వచ్చావా? రేపు టైంకి వచ్చేస్తా. 3 వారాల నుంచి నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి నువ్వు లేట్గా వచ్చినా సరే నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా, దాని మీనింగ్ ఏంటి? ఏంటి? నీకోసం ఆల్రెడీ కష్టపడుతున్నాను కదా. కదా కదా కదా. ఈవినింగ్ టైం, చల్లటి గాలి, ప్రేమించిన అమ్మాయి, ఫస్ట్ కిస్. అమ్మో నాన్న, మామయ్య వస్తున్నా.
సాంప్రదాయంగా అక్క బావతో కలిసి అమ్మాయిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్కి నేను నచ్చాను లేక నా జాబ్ నచ్చిందో తెలియదు, కానీ అంతా బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్ముకి నాకు పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న మాటిచ్చారు. కానీ తర్వాత నా జాబ్ పోయింది. ఇప్పుడు వీళ్ళు అడిగితే ఇంకా ఎంతకాలం అయ్యా? మొన్నే ఇంకో 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను అంకుల్. రిసెషన్ కదా, కానీ తొందరలో వచ్చేస్తుంది అంకుల్. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నువ్వు ఆ క్యాసెట్ ఏసి నా చెవులు గళ్ళడిపోయినాయి. ఆ రోజు ఏదో ఎమోషనల్లో మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఓకే అన్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా చెంప నేను ఎడాపెడా వాయించేసుకుంటున్నాను. తండ్రులు జాబ్ లేని కొడుకుల్ని పోషించగలరేమో గానీ జాబ్ లేని అల్లుల్ని పోషించే స్థాయికి ఇంకా ఇండియా ఎదగలేదు. యాండి, ఏంటి? కనీసం అమ్ము కోసమైనా సంజు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. హలో, హౌస్ వైఫ్లకి డైలాగులు ఉండొచ్చు, అంతేగాని డెసిషన్ జోన్ లో దూరిపోకూడదు. ముందు నువ్వు కూరగాయలు చూసి కట్ చేయి, లేకపోతే వడ్డించడానికి ఏళ్ళు ఉండవు. అయినా ఉద్యోగం లేనోడిని పనికి మాలిన ఎదవా అంటారు. ప్రపంచం అంతా పనికి మాలిన ఎదవా అనేవాడిని నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలను చెప్పు? మీరు భయపడడంలో తప్పలేదు అంకుల్. ఓ తండ్రికి మీ బాధ్యత కనిపిస్తుంది. కానీ మీ మాటలే నేను అమ్ముని పెళ్లి చేసుకుంటాను మీకు మాట ఇవ్వలేదు అంకుల్. తనకిచ్చాను, తను నాకిచ్చింది. మేము ప్రేమించుకున్నాం అంకుల్. పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం. ఈ మొత్తం స్టోరీలో మీరు నాకు పెద్ద కనిపించట్లేదు అంకుల్. మా అయితే పండగలకో పుట్టినరోజులకో కలిసి భోజనం చేస్తాం అంతే. మీకు తెలియకుండా ప్రేమించుకున్న మాకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంకుల్. మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగామంటే అది మాకు మీ మీద ఉన్న గౌరవం. ప్లీజ్ మీరు దాని అడ్వాంటేజ్కి తీసుకోవద్దు అంకుల్. ఫైనల్గా పెళ్ళి అయితే జరుగుతుంది అంకుల్. మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫోటోల్లో ఉంటారు, లేదంటే పెళ్ళిన ఫోటోల్లో మాత్రమే చూస్తారు. చెప్పరా, ఏంటి ప్రోగ్రామ్? ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న చూపించిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చెప్పకుండా పారిపోవడాన్ని ఏమంటారు? లేచిపోవడం అంటారు. ఆ అబ్బాయే వచ్చి అమ్మాయిని తీసుకుపోతే? లేపిపోయాడు అంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పు. లేచిపోయి రమ్మంటావా, లేపకపోతావా? ఏమైందిరా? నాన్న మారడు సంజు. నెక్స్ట్ మంత్ 25th నా మ్యారేజ్ అంట. బయట మాట్లాడుకుంటున్నారు. 25th వరకు టైం ఉంది కదా, నిదానంగా ఆలోచిద్దాం. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఉంటూ వాడికి కాబోయే పెళ్ళాం అనిపించుకోవడం కంటే నీతో లేచిపోయింది అనిపించుకోవడమే నాకు బాగుంటుంది సంజు. అది కాదురా, ఇప్పటికిప్పుడు ఇలా బ్యాచులర్ రూమ్లో నువ్వు. తెలుసు అది బ్యాచులర్ రూమ్ అని, నీకు జాబ్ లేదని, నైట్ అయితే బీర్ తాగుతావని, అప్పుడు నా మీద ప్రేమ ఎక్కువ అయిపోతుందని, మనిద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాలన్నా 10 సార్లు ఆలోచించాలని నాకు తెలుసు. ముందే చెప్పావుగా నీకొచ్చేదెవరో కష్టపడుతుందని. కష్టపడ్డానికి నేను రెడీ. నన్ను భరించడానికి నువ్వు రెడీనా? సరే, కానీ ఇంకొకసారి హాఫ్ అన్ అవర్లో మన పోస్ట్ బాక్స్ ప్లేస్ దగ్గర ఉంటా. సరేరా, నేను మణిగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. హలో అన్నా. సంజు, ఈరోజు డబ్బు సెటిల్ చేస్తున్నావు కదా? మణిగాడు ఈరోజు డబ్బులు ఇస్తానన్నా అన్న, ఇవ్వగానే తీసుకుని వచ్చేస్తాను. వాడు ఇవ్వకపోతే మణిగాడిని అడిగినా సరే, వాడి మా అమ్మని అడిగినా సరే, ఈరోజు సాయంత్రం లోపు నా దగ్గర డబ్బు రావాలి. రాకపోతే నేనే నీ దగ్గరకు వస్తా. వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. అన్నా, వాడే ఫోన్ చేస్తానన్నా, తనతో మాట్లాడి ఫోన్ చేస్తానన్నా. నువ్వు ఎవడితో అన్నా మాట్లాడు. మళ్ళీ డబ్బు లేదని ఫోన్ చేశావు, వడ్డీ కింద నిన్ను, అసలు కింద నీ ఫ్రెండ్ని, ఇద్దరిని చంపడుతుంటా. నా గురించి నీకు బాగా తెలుసు సంజు, జాగ్రత్తగా ఉండు.
హలో సంజు, ఏంటి విశేషాలు? ఈరోజు పేపర్ పెద్ద చదవలేదు బావా. జోకులా? సర్లే కానీ అక్కలా ఉంది. అక్కకే బాగుంది. చాలా బాగుండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అక్కని బాగా చూసుకో బావా. అదే పని మీద హైదరాబాద్ వచ్చాను. అది కాకుండా ఇంకో చిన్న పని ఉంది. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను, కూర్చొని మాట్లాడదామా? ఉద్యోగం ఊరిలేదని తెలియక వచ్చేసినట్టున్నాడు. అంటే ఇవాళ చిన్న పని పడి ఆఫీస్ లీవ్ పెట్టి బయటకు వచ్చా. నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయవా? బయట ఎక్కడైనా కలుద్దాం. మళ్ళీ తర్వాత పొద్దున్నే కలిసి ఉంటే బాగుండని ఫీల్ అవుతావేమో, ఒకసారి ఆలోచించు. అంత సీన్ లేదు బాబా. అంటే అలాగేమనుకోను బాబా. నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయి. సరే అయితే మరి ఓకే. రేయ్ ముందు డబ్బులు తీసుకెళ్ళి ఆ వడ్డీ రాజు గడికి ఇచ్చే. ఓ తలన పొదిలిపోద్ది. Hello. Why the hell you didn't shave? Come to my cabin. ఏంట్రా? మా బాస్ గడు లోపల నాకు షేవింగ్ చేస్తారంట, వెళ్ళొస్తా. రేయ్. ఆ, థ్యాంక్స్ రా. ఆ వడ్డీ రాజు గడి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. రే ఎప్పటికీ మర్చిపోను రా. ఈ ఫ్రెండ్షిప్ మనీ అనేవి మంచినీళ్ళు మంచి నూనె లాంటివిరా. ఆ రెండు మంచివే, కానీ ఆ రెండింటిని కలపకూడదు. కలిపినా కలవ్వు. అదేంటోరా, నువ్వు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పినా వినపడి అవుతుంది. చైతి పంజుడు. హలో సంజు, నేను అమ్ము. చైన్ పోయిందా? చిన్నపిల్లవా నువ్వు? చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు? ఎంత వయసు వచ్చింది? నాకేం తెలుసు సంజు. అవునమ్మో, నీకేం తెలీదు. నీ చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు. నీ ఫోన్ తెచ్చుకోవడం తెలీదు. నీకు ఫోన్ చేస్తే మీ నాన్న ఎత్తి తిడుతున్నాడు. నేనేం చేయగలను సంజు? సర్లే పర్లేదు. నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి వడ్డీ రాజాకి ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? బస్ స్టాప్ దగ్గర ఒక టెలిఫోన్ బూత్ నుంచి. సర్లే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. అన్నా
విన్నావో సరే చెప్పమని అంటారు నువ్వే లొక్కుమని తప్పేదో గొప్పేదో నువ్వు ముందే తెలుసుకో కొట్టాలను గురే పాడిమని ముందే నువ్వు కొట్టే చూడమని కొంచున్నా ఉంటే నీ పల్లె కాల్చరో అలా నిజాలు చూపమంటే నవ్వదయ్యారు నీ చెయ్యి గాలి పోక ముందే చేవ చూపైరో మేఘాని దాటు వేగ వల్లె దౌడు తీసైరో రిస్క్ అంటూ చేస్తేనే ఏ ఓటమైనా గెలిపేరో హలో, ఎక్కడున్నావు? వడ్డీ రాజాకి డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటే ఎవడో చెత్త నా కొడుకు దారిలో డబ్బులు కొట్టేశాడు. అవునా? సారీరా. ఏం కాదులే, నువ్వు ఇక్కడికి రా, ఏదోలా సెట్ చేద్దాం. అన్నా హలో ఏయ్ పొరంబొక్కే, ఫోన్ చేస్తే ఎత్తావు. పెద్ద పుడింగ్ అనుకుంటున్నావురా నువ్వు? అన్నా, మణిగారి దగ్గర డబ్బులు తీసుకుని దగ్గరకు వస్తుంటే ఎవడో దారిలో డబ్బులు కొట్టేశాడు అన్నా. ఏ కొట్టేశారా? ఏయ్ ఈయనే ఓడి ఎదవైతే ఏ కథని చెప్తావురా? సంజు 1 పాయింట్. సాయంత్రం 5 అసలు వడ్డీ ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను. నేను వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? సంజు దీంట్లో సెకండ్ పాయింటే లేదు. ఇప్పుడు ఇవ్వు. హే బ్రో, వాట్సాప్. వాట్ హ్యాపెన్ రా? కరెక్ట్ టైంకి ఫోన్ చేసా బావా. 10,000 నాకే కావాలి. హలో హలో, 1 lakh? కెన్ ఐ ఆస్క్ మై డాడ్? క్వార్టర్ తీసుకుని రూమ్కి వచ్చామా డిస్కస్ చేద్దాం. బాగా టైట్ గా ఉంది బావా. నిన్నే భీమవరం కోడి పందాలు 2 లక్షలు తగిలేసాను బా. వచ్చే నెల పెళ్లిరా, నీకోసం ప్రాణం కావాలని ఇస్తా, డబ్బులు లేవు. నిన్నే మా డాలీకి స్కూటీ కొనిచ్చా బావా. గుళ్ళో ఉన్నా కాక, మళ్ళీ చేస్తాను. బా 100 నోటు చూసి వారం అయింది బావా. నేను రాపరా. హలో, ఎంత కావాలి? 1,00,000. మరి అంత తక్కువ? అవసరం అంతే ఉంది. కిడ్నాప్ చేసి అంత తక్కువ డిమాండ్ చేస్తున్నావా? హలో హలో, ఎవరు మాడిది? ఏయ్, మాదాపూర్ ఎస్ఐ. సార్ సార్, సారీ సార్, లాస్ట్ నెంబర్స్ చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను. మీ పేరేంటి సార్? నా పేరెందుకమ్మా, సార్ అని పిలు. ఓకే సార్. అమూల్య ఎక్కడా? సార్ మీరు ఏం మాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏయ్, తెలుగులోనే మాట్లాడుతున్నాను కదరా. నువ్వు కిడ్నాప్ చేసిన అమూల్య ఎక్కడా? సార్ తన ఫియాన్సీ సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నేనెందుకు సార్ కిడ్నాప్ చేస్తాను? అదంతా నాకు తెలియదు. నాకు కంప్లైంట్ వచ్చింది. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి, అర్థమైందా? ఎవరు సార్ మీ కంప్లైంట్ ఇచ్చారు? ఏయ్, నన్నే ఎంక్వైరీ చేస్తున్నావా? ఓకే సార్. భయ్యా చెప్పండి సార్, ఏం కావాలి? మ్యాంగో, మోసంబి, బనానా, గ్రేప్, స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్, వాటర్ మెలన్. వాటర్ కావాలి. వాటర్ ఎందుకు సార్? జ్యూస్ తీసుకోండి సార్, ఫ్రెష్ జ్యూస్ సార్, తీసుకోండి సార్. ఏమిమ్మంటారు సార్?
చెప్పా సంజు ఎక్కడా? ఇక్కడే మాదాపూర్లో. అర్రే నేను మాదాపూర్లోనే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది అక్కడ. అబ్బా భోజనం టైంలో జ్యూస్ ఏంటి బామ్మది? ఇక్కడ పక్కనే 7 బిర్యానీస్ ఉంది, వచ్చేయి ఫోన్ చేస్తూ మాట్లాడదాం. అది బా అది ఇది కాదు చూడు బామ్మది, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ బావా అండ్ బామ్మర్ది షుడ్ బి లైక్ చంద్రబాబు అండ్ బాలేబాబు, షుడ్ నాట్ బి లైక్. అర్థమైంది అనుకుంటాను, వచ్చేయి. సార్ 1 మినిట్. సంజు ఏం చెప్పమంటావు? ఆకలేదు బావా. నాకుందా ఏంటి? టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇద్దరికో పలావ్ చెప్తానే. రాజుగారి కోడి పలావ్ 2, తలా 1 సరిపోద్ది కదా. ఓ బిల్లి చికెన్, ఓ చిల్లీ చికెన్, దాని బాబు చికెన్ కబాబ్. ఓకే సార్. అదేంటో ఆకలేసినప్పుడు నాలుక తడబడుతుంది సంజు, అలవాటు మార్చుకోవాలి. బాబు సార్ బిర్యానీలో ఉల్లిపాయలు ఎక్కువ. బిర్యానీలో ఉల్లిపాయలు లేకపోయినా, మంచం మీద మల్లెపూలు లేకపోయినా నాకు చిరాకు. ఓకే ఓకే సార్. ఏం లేదు సంజు, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. పాత బిజినెస్ ఏమైంది? పక్కన పెట్టాను, అది కూడా బానే ఉందనుకో, కాకపోతే నష్టాలు ఎక్కువ. మన ఊరుల సంగతి నీకు తెలిసిందే కదా. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని సెటైర్లు ఎక్కువ వేస్తున్నాను. వాళ్ళ మొహం పగిలేలా ఉండాలంటే మన బిజినెస్ హిట్ అవ్వాలి. మన బిజినెస్ హిట్ అవ్వాలంటే నాకు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలా? అంటే ఇప్పటికిప్పుడు చెప్తే నువ్వు ఇబ్బంది పడతావు. సాయంత్రం 5 వరకు టైం తీసుకోవే. ముందే చెప్పొచ్చు కదా బావా. పొద్దు నుంచి కలుద్దామంటే నువ్వు విన్నావా? అయినా నీకేంటి సంజు, బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్. ఆ మణిగాడు ఉన్నాడు కదా, ఆయన అడగొచ్చు కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. అయినా నాకు అప్పులో ఏమొద్దులే, నాకు కట్నం డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా, అందులోంచి కట్ చేసుకో. బిజినెస్ బాగుండాలి, బిజినెస్ బాగుంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటేనే అక్క బాగుంటుంది, అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. చికెన్ బాగుంది కదా సంజు, నువ్వు బాగుండాలి సంజు. తిను తిను. సార్ ఇంకేమన్నా చెప్పమంటారా? సర్దార్ గబ్బర్ సింగ్కి 2 టికెట్లు చెప్పు. జోక్. ఒక పైనాపిల్ జ్యూస్. ఓకే సార్. బిల్ సార్. డిస్కౌంట్ ఏం లేదా? కళామందిర్లో ఉంది, ఇక్కడ లేదు. జోక్ సార్. మా బామ్మర్దుండగా నేను కడితే తను ఫీల్ అవుతాడు. ఏం సంజు? సాయంత్రం నేను ఇద్దరిని కలవడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఓ ఫ్రెండ్ వస్తాన్నాడు బావా, ఇక్కడ వచ్చేస్తా. ఓకే సంజు, 5ంటికి మాత్రం మర్చిపోకే. 5:30 ఊరికి బస్సు. రేపు సూపర్ ముహూర్తం అని సిద్ధాంతి గారు చెప్పారు, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే వస్తాను. $878 గ్రైండర్. స్పీడ్కి పారిపోతే. డోర్ ఇక్కడే ఉంది. సార్ బిల్ నేను కట్టేస్తా. దేవుడా, పాకెట్లో ₹1 ఉంది. పారిపో. హలో
రేమని నీ ఆఫీస్ దగ్గర 7 బిర్యానీస్లో ఉన్నాను రా బావా. ఒకసారి ఇట్రా రా, నీ కాల్ పట్టుకుంటారా ప్లీజ్ రా. డబ్బు కొట్టేసారా? నువ్వేమన్నా చిన్నపిల్లడువా? అడుగు డబ్బు కొట్టేస్తున్నా, నువ్వేం చేస్తున్నారా? ఎంత వయసు వచ్చింది, డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం తెలీదా? నువ్వు వచ్చి డబ్బు తీసుకెళ్ళాక ఆ నా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ ముందు ఎంత అసహ్యంగా మాట్లాడాడో తెలుసా నీకు? నడి రోడ్డు మీద ఎర్రటి ఎండలో గుడ్డలు ఉడదీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? సంజు, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మన ఇద్దరం ప్రాబ్లమ్స్ లో పడతాం. ఆడు డబ్బు ఇచ్చినప్పుడే చెప్పాడు నాది పూచి అని. ఒరే, ఒక ఫ్రెండ్ గా నీకు ఏం చేయాలో అన్నీ నేను చేశాను. అదే ఫ్రెండ్ గా నువ్వు నన్ను ఏం చేస్తావనేది నీ ఇష్టం. వస్తా. రేమని రే ఒకసారి ఆగరా. ఏంటి? రాజుగారి కోడి పలావు, చికెన్ కబాబు, పైనాపిల్ జ్యూసా? ఏం జన్మరా నీది? సీటు కింద బాంబు పెట్టుకుని అన్నీ ఎలా తినాలనిపించిందిరా? మా బావ వచ్చాడు రా. ఆడేవన్నీ ఎలా బిల్లు కట్టాలో ఏం చేయాలో తెలియక అరగంట నుంచి ఇక్కడే కూర్చున్నాను రా బావా. ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్ రా బావా. దా. కార్ డిక్లైన్డ్. టిక్లైందా? ₹1 తక్కువైందండి. రేయ్, ఆ వడ్డీ రాజుగడ ఎంత డేంజరో మన ఇద్దరం లైవ్ లో చూసాం. సాయంత్రం 5 అడిగి డబ్బులు ఇస్తేనే రూమ్కి రా, లేకపోతే రాకు. ఒరే, ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? మనీ ఇంపార్టెంట్ అనుకో, ఫ్రెండ్షిప్ వదిలే. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకో, మనీ ఇచ్చే. రే, ఖాతాలో రాసుకో. అన్న చాలా బ్యాలెన్స్ ఉందన్న. అయ్యి కలిపిస్తాం లేవా. దేశంలో ఉన్న దరిద్రం మొత్తం నా మీదే ఫోకస్ పెట్టినట్టుంది. సాయంత్రం లోపల వడ్డీ రాజాకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ మణిగాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్ముని ఇంటికి తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో నా మీద ఉన్న కేసు తప్పని ప్రూవ్ చేయాలి. మా బావకి ₹1,00,000 కట్నం డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ సాయంత్రం 5 లోపల జరగాలి. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు గుర్తు, డబ్బులతో సంతోషాన్ని కొనలేమని. కానీ ఈ క్షణం నాకు అనిపిస్తుంది కొనొచ్చేమో అని. న్యాయంగా కష్టపడే డబ్బులు సంపాదిద్దామని ఉద్యోగం అడిగితే ఎక్స్పీరియన్స్ లేదు అంటారు. కానీ ఉద్యోగం చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అది ఎవరో అర్థం చేసుకోలేందుకు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా చేయగలిగిన 2 పనులు. ఒకటి అడుక్కోవడం, ఇంకోటి దొంగతనం చేయడం. అడుక్కోవడానికి మన అహం ఒప్పుకోదు. హలో, నేనే నందమూరి బాలకృష్ణ కాదు, పోసాన బాలకృష్ణ. ఏంటి ఏమైంది? ఏ హాస్పిటల్? అవునా? రే బండి తీరా. తమ్ముడు
ఏమైందిరా? అన్న రోడ్ దాటుతుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. టైంకి ఇతనే వచ్చి సేవ్ చేశాడు. నేనా? తనే లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి తమ్ముడు అని పిలిచినా నాకు వినిపించేది కదన్నయ్య. తమ్ముడు ఇప్పుడు వినిపిస్తుందన్నయ్య, అప్పుడు వినిపించేది కాదు. నీ పేరేంటి? సంజయ్ సార్. సంజయ్, నీకు నా తమ్ముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఓ మై బ్రదర్. తెలియదని చెప్పు. తెలీదు సార్. తెలియదు కదా. నేను నా కొడుకుని కనేటప్పుడు మా అమ్మ నాన్న వీడిని కన్నారు. అందుకే వీడిని నా తమ్ముడి కంటే నా కొడుకుగా ఎక్కువ పెంచాను. వీడు బట్ట అంటే బట్ట, ఫుడ్ అంటే ఫుడ్, కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ, పాట అంటే పాట, ఏది కావాలంటే అది ఇచ్చేవాడికి. ఎన్నో పాటలు పాడేవాడిని తమ్ముడు కోసం. నేను ఏ రోజు పాట పాడనో ఆ రోజు వాడు నిద్రపోయేవాడు కాదు సంజయ్. ఎందుకో వీడికి నా పాట అంటే అంత పిచ్చి. పిచ్చి పాటలు అంటే పిచ్చి రాదా? ఏనా ములుగుతున్నావు? నొప్పిగా ఉందా? అవునన్నయ్య. నేను పాట పాడతానన్నా, నొప్పి తగ్గిపోతుంది కదా. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా. ఆటో నెంబర్ చూసినావా? చూశాను సార్. చెప్పు నెంబర్ చెప్పు. TS 07 CU 5305. రేయ్, పద్మావతికి ఫోన్ చేయి. పద్మావతి 10,000 అడుగుతుందా? తక్కువ సెట్ చేస్తా, 5,000కి వస్తుంది. అరే నేను అడిగింది SI పద్మావతిని రా. పొద్దునా తమ్ముడు SI పద్మావతి. హలో హలో, బాలకృష్ణ మాట్లాడుతున్నాడ. హలో పద్దు. ఈడొకడు వెళ్ళని పిలిచినట్టు పిలుస్తాడు. అన్నా చెప్పన్నా. ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు. అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ఉండాలి. నంబర్ తెలుసా? నెంబరా? ఒక నిమిషం లైన్ లో ఉండు. అరే నెంబర్ చెప్పరా. హలో చెప్పు. TS 07 53 05. పద్మావతి, ఇంకేం విషయాలు? అంతా బాగానా? కొత్తిమీర ఫోన్ పెట్టు. తమ్ముడు సార్. నువ్వేం చేస్తుంటావు? జాబ్ సర్చ్లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటరా సైన్సా? కంప్యూటరు సైన్సు రెండు కలిసే. ఆసం ఆసం. ఇంకేంటి తమ్ముడు? ఇదిగో తమ్ముడు, ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మనకంటే మనకు కాదు, మా ఆవిడకి. ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు. ఎవడేముంది నీకు? తమ్ముడు, కంప్యూటర్లో నువ్వే చదువుకున్నావు సార్. అంటే C++, జావా, ఒరికిల్, .NET, బేసిక్లీ కంప్యూటర్లోని కోర్సెస్ అన్నీ తెలుసు సార్. CD చేయటం వచ్చా? సార్. CD చేయటం వచ్చా? DVD చేయడం కూడా వచ్చు సార్. CD చేయటం వచ్చా? వచ్చు సార్. ఆసం ఆసం. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా? నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా. మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం. చెప్పు తమ్ముడు. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? హే గర్ల్ వాయిస్. వాళ్ళ అన్నున్నాడు. అయితే పిలవండి. నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. సార్ వస్తున్నారని చెప్పు. సారా? ఇక్కడ సార్ ఎవరు? మనమే వస్తున్నామని చెప్పు. టూ మచ్ డూయింగ్ అన్నయ్య, టూ మచ్. తమ్ముడు చూసుకో, వెళ్ళొస్తా. భయ్యా, టైం ఎంతైంది? 5 అయింది. ఎగ్జాక్ట్గా ఎంతైంది? 4:58. 4:58. ఇంకా 2 minutes ఉంది. సంజు 1 పాయింట్. సాయంత్రం 5ంటికి అసలు వడ్డీ ఇవ్వాలి. మరే 5ంటి దాకా సాయంత్రం 5 నీకు డబ్బులు ఇస్తేనే రూమ్కి రా, లేకపోతే రాకు. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు కావాలి. అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. 5ంటికి మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుండాలి సంజు. 5ంటి దాకా సంజు దీంట్లో సెకండ్ పాయింట్ లేదు.
ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటా. సార్ ఏమైంది? అది 5 గంటలకే నేను మీ నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది. అరే ఇతనే నన్ను సేవ్ చేశాడు. 6 సెల్ఫీస్. ఓకే, నీ నీ పేరేంటన్నావు? అది నా పేరు 1 మినిట్. హలో, నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. ఏం లాభం? మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. పెట్టగా అలా పట్టు కూర్చుంటావా? వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్కి నా నంబర్ ఇచ్చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మేం కాదు సార్. మిమ్మల్ని అడగలా, కొత్తిమీర నీ పేరేంటన్నావు? అది పద్దు వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో ఓనర్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? 5 దాకా నీకు టైం. వడ్డీ రాజా? నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్. అదే కాల్మనీ రాకెట్టు రాజా. కాల్మనీ రాకెట్టు. అమ్మా, కాల్మనీ అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే రే 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 రే, విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్ వాడిని నువ్వే డీల్ చేయాలి. వెళ్దాం పద. సార్ నేను ఎందుకండి సార్, మీరే. తమ్ముడు, నా సంగతి నీకు తెలియదు. వాడు నా తమ్ముడిని ఆటోతో గుద్దాడు. అసలే నేను టెన్షన్ తో ఉన్నాను. అనవసరంగా మర్డర్ చేస్తాను. మర్డర్ వేస్ట్ చేయొద్దు. నన్ను నేను కంట్రోల్లో ఉండడానికే నేను తీసుకెళ్తున్నాను. సార్ సార్ అది కాదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నేను నీకు జాబిచ్చా అడగకుండానే. నేను అడుగుతున్నాను, రావాలి, తప్పదు. కమాన్. MOR more TU2 more 2 ARY more to RE. మోటు ఆరి కాదండి, మార్చురీ సవాల్ గది. తెలుసండి. వడ్డీ రాజు గారు ఎక్కడ? సార్ వడ్డీ రాజా సార్. ఏమైంది వీడికి? యాక్సిడెంట్ లో పోయాడు. వీడిని నేనే చంపేద్దాం అనుకున్నాను. నా కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఓ మనిషిని కూడా పట్టుకొచ్చాను. ఏ తమ్ముడు? ఒరే వడ్డీ రాజు, నా పర్మిషన్ లేకుండా ఎలా చచ్చిపోయావురా? నేను కదా నిన్ను చంపాలి. నా కత్తితో కదా నువ్వు పోవాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ. టైం బ్యాడ్ అంటే ఇదే. కరెక్ట్గా ఆయి పట్టు మీద ఆటో వచ్చి గుద్దేసింది. ఆటో గుద్దిన గుద్దికి ఆటోమేటిక్గా పోయాడు. తప్పుకోండి 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 తప్పుకోండి. ఐఎమ్ వెరీ సారీ. హీస్ నో మోర్ జెంట్మెన్. అరే నువ్వు నిజమైన డాక్టర్వా? సినిమాల్లో డాక్టర్ వేషాలు వేసే డాక్టర్వా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? డౌట్ రాక శవాలకి ముందు శవాన్ని పట్టుకొని సారీ నో మోర్ అంటావేంట్రా? క్రికెట్ బాల్. ఐఎమ్ వెరీ సారీ. నేను డ్యూటీ చేసి చాలా రోజులు. అతలబా, నేను MBBS డాక్టర్ నండి. అవునా? అయితే సర్టిఫికెట్ చూపించరా. సర్టిఫికెట్ ఇంట్లో ఫైల్లో ఉంటుందండి. మరి ఇంట్లో వైద్యం చేసుకోరా. ఎక్కడ చేస్తున్నారా? వెర్రి పుష్పం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వురా. పద్మావతి. సార్. ఎస్ సార్. నిన్ను కాదు, వెళ్ళి చెప్పండి. పద్దు, ఈ వడ్డీ రాజా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్పి కేసు బుక్ చేసుకో. ఓకే ఓకే. వడ్డీ రాజాని మనమే చంపేశామని చెప్పి స్టేట్ మొత్తం పబ్లిసిటీ చేయి. మౌత్ టాక్ చాలరా.
సార్ ఏం తమ్ముడు నేను వెళ్తాను సార్. అదేంటి తమ్ముడు ఏదో సమస్య ఉందన్నావు? ప్రాబ్లం చచ్చిపోయింది. సమస్య చచ్చిపోయిందా? అవును సార్, వీళ్ళగా ఇంచుమించుగా అలాంటిదే. అవునులే, టైం బాగోలేనప్పుడు ఎన్ని డాన్సులు వేసినా కుదరదు తమ్ముడు. అదే టైం బాగున్నప్పుడు అదే డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే తమ్ముడు, ఆఫీసులో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అది సంజు సార్. సంజు. పొద్దున్న నువ్వు నాతో మాట్లాడవు కదా? వద్దు, మా స్టాఫ్. మీ స్టాఫ్? ఎస్. అయితే సంజు, ఓకే, ఓకే, ఓకే. నువ్వు వెళ్ళు. వెళ్ళిపో తమ్ముడు, నేనున్నా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. హలో, సాయంత్రం 5 నా కూతురు నా ఇంట్లో ఉంటుందన్నారు. ఇంట్లో నేనున్నాను. నా కూతురేది? ఎక్కడా? ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం. ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా. సార్, నేను అమూల్య మదర్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. ఈ మనిషి పంతానికి పోయి నా కూతురు పరువుని బజార్కి ఎక్కిస్తున్నాడు. తల్లిగా నేను చెప్తున్నాను, నా కూతురు సంజు ఇద్దరు ప్రేమించుకున్నారు. మీరు దాన్ని వెతకడం మానేసి మీ పని చూసుకోండి. ఓకే ఓకే ఓకే. ఇంతకు మీ పేరేంటి? అది మంచి పేరు. అయితే చెప్పండి మరి. పద్మావతి. ఐఎమ్ అల్వేల్ మంగ. నైస్ టాకింగ్ టు యూ. ఉంటా. వద్దు, ఎవరు ఫోను? హోమ్. పద్దు, నీకు హోమ్ మినిస్టర్ తెలుసా? యా సార్, నేను వెళ్ళొస్తాను. ఒక్క సెల్ఫీ. పద్దు, హోమ్ మినిస్టర్ కి బాయ్ చెప్పు. ఓకే బాయ్. రాయ్. హోమ్ మినిస్టర్ ఎవర్రా? మేం కదన్నా. మిమ్మల్ని రే అన్న ఎవరెవరికి పైసలు ఇచ్చిండో నాకు మాత్రమే తెలుసురా. నేనే లీడర్ని. రే ఎవడి పెళ్ళాలని పిల్లల్ని కిడ్నాప్ చేయాలనో నాకు మాత్రం తెలుసా. నేనే లేటరా. పోరా బాగు, నువ్వు ఓనా? వడ్డీ రాజాకి రైట్ హ్యాండ్ రా. నేను లెఫ్ట్ హ్యాండ్ రా. పోరా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. రేయ్, ఏంద్రా చూస్తారా? అందరికి ఇలాగే ఉంటది, నీకు లేదా? తమ్ముడు చూసించాలి, వెళ్ళు. పోరా. ఏమిరా వెళ్ళమంటే? ఎక్కడ ఎక్కు ఎక్కు ఎక్కు. పోనీరా, జల్దీ జల్దీ. రేయ్, వాడెవడో నన్ను కొట్టాడు రా. రేయ్, బ్లడ్ కూడా వస్తుందిరా. కోన్ మారా తెరుకు. రండి, అక్కడ ఉన్నాడు, చూపిస్తా. రండి. ఆడేరా. నిన్నేరా. ఇప్పుడు రారా.
అమ్మో నువ్వెలా లోపల అయినా నువ్వేంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండమంటే ఇలా డిక్కీలోకి వచ్చి దాక్కున్నావు పోరా. దా ఏమైంది నా చైన్ కొట్టేసింది వీడే. అమ్మో 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 వద్దు అమ్ము చాలు 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 అమ్ము చస్తాడమ్మో అమ్మో అమ్ము వద్దు వద్దు అమ్ము నా చైన్. ఆయన ఇంత గట్టి కొట్టేసాడు బంగారం నీతో జాగ్రత్తగా ఉండాలి హలో ఆ సంజు చెప్పా డబ్బులు దొరికాయి దొరికాయా ఇప్పుడే ఎవరిచ్చారు? ఫ్రెండ్స్ ఇచ్చారు బావా మీ అక్క బాగుంటుంది సంజు. మీ అక్క బాగుంటే నువ్వు వడ్డీ రాజా ఎందుకు చనిపోయాడు వాడు అమ్మని ఎందుకు కిడ్నాప్ చేశాడు ఆ దొంగలు మళ్ళీ నాకు ఎందుకు కనిపించారు ఆ ఎస్ఐ పద్మావతి నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు నాకు జాబ్ ఎలా వచ్చిందో ఇవన్నీ ఒకే రోజులో ఎలా జరిగాయి ఇవన్నీ నాకు సమాధానం లేని ప్రశ్నలే వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడి చేసుకోవడం కంటే గట్టిగా దమ్మలాగి ప్రేమించిన అమ్మాయిని ఇంకా గట్టిగా హక్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది ఎందుకంటే అంతకంటే ఎక్కువ మనం చేయగలిగింది ఏం లేదు మొత్తం డిసైడ్ చేసేది టైం